ఈ వీడియోలో ది కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అవైలబుల్గా లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అవైలబుల్గా ఉంటాయి. సబ్ టైటిల్స్తో అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 3 hours రన్ టైం అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరోని తనకి బాగా కావాల్సిన వాళ్ళు మోసం చేసి కొన్ని తప్పులు అయితే తన మీద వేయడం జరుగుద్ది. దానివల్ల తను జైలుకి వెళ్తాడు. అక్కడ 14 years గడిపిన తర్వాత తను రివెంజ్ తెచ్చుకోవడానికి అయితే ఏం చేశాడు, అసలు తను ఎందుకు జైలుకి వెళ్ళాడు, అన్ని సంవత్సరాలు అక్కడ ఏం చేశాడు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే ది కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటాయి, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కంటెంట్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇది ఒక పాపులర్ నావెల్ని బేస్ చేసుకుని అయితే తీయడం జరిగింది అయ్యా. ది కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో అని చెప్పేసి ఒక పాపులర్ బుక్ అయితే ఉంటుంది. ఫస్ట్ దీన్ని బేస్ చేసుకుని 2002లో ఒక మూవీ తీశారు. దాని తర్వాత 2022లో దీని మీద ఒక యానిమ్స్ సిరీస్ తీశారు. అది కూడా ఒక సీజన్ ఉంటుంది. దాని తర్వాత 2024లో ఇప్పుడు ఒక మూవీ వచ్చింది. దాన్ని ఇప్పుడు 2025లో ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది భయ్య. ఇది ఒక రివెంజ్ డ్రామా అనమాట. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ అంటే స్టోరీ ప్లాట్ నాకు బాగా వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే రివెంజ్ డ్రామాకి ఎంత పొటెన్షియల్ అయితే కావాలో అంత పొటెన్షియాలిటీ స్టోరీలో ఉంది, ప్లాట్ లో ఉంది. ఆ ప్లాట్ ప్రకారం నాకైతే బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ సినిమాటిక్ విజువల్స్ భయ్య మామూలుగా లేదు విజువల్లీ. ఎందుకంటే 18th centuryలో సెటప్ చేశారన్నమాట మూవీ మొత్తాన్ని కూడా. ఆ 18th century సెటప్ ని కానీ, ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ అని కానీ, ఆ విజువల్లీ టెక్నికల్లీ కానీ సినిమా చాలా బాగుంటుంది భయ్య. అయితే చాలా బాగా అనిపించింది. చూడడానికి బాగుంటుంది మూవీ అంతా కూడా. అంటే పర్ఫార్మెన్సెస్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్లీ మూవీ అంతా కూడా చాలా బాగా తీసుకెళ్తారు. అంతే భయ్య. నెగిటివ్స్ వచ్చేసి ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది. మూవీ స్టార్ట్ టు ఎండ్ మీకు ప్రిడిక్టబిలిటీ అయితే డౌట్ లేకుండా ఉంటుంది. అక్కడక్కడ ఫ్యూ పార్ట్స్ ఓకేగా బాగానే వెళ్తాయి, కానీ ఉన్నదంతా కూడా ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మూవీకి ఒక రివెంజ్ స్టోరీ అన్నప్పుడు మినిమం ఫైట్ సీక్వెన్సెస్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అంటే కొంచెం బ్రూటాలిటీ కానీ, ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ గట్టిగా ఉండాలి రివెంజ్ లో. ఎందుకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది భయ్య రివెంజ్ స్టోరీస్ చూస్తున్నామంటే. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఈ మూవీలో మిస్ అవుద్ది డౌట్ లేకుండా. ఎందుకంటే మొత్తం మూవీ అంతా కూడా డ్రామానే నడుస్తుంది. తను మోసం చేసిన విధానం కానీ, ఆ బిట్రేయల్స్ కానీ ఇవన్నీ చూపిస్తుంటారు తప్ప తను తీసుకోవాల్సిన రివెంజ్ అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు అయ్యా. ఆ రివెంజ్ ని ఒక డ్రామా టైప్ లో అయితే చూపిస్తారు. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే తన ఆ రివెంజ్ తీసుకోవడానికి చేసిన ప్లానింగ్స్ కానీ, ఆ బ్రీఫింగ్స్ కానీ ఇవన్నీ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. చాలా బోర్ కొడతాయి అనమాట. మూవీ మెయిన్ ఎంగేజింగ్ అయితే ఉండదు. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, ఆ గ్రిప్పింగ్ సీన్స్ కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. ఫ్లాట్ స్క్రీన్ ప్లే అయితే నడుస్తుంటుంది. అండ్ మూవీ రన్ టైం వచ్చి 3 hours ఉంటుంది. చాలా ఓపిక్గా చూడాలి భయ్య. మరీ చెప్తున్నా, డ్రామా రివెంజ్ స్టోరీ అయినప్పటికీ కూడా ఎమోషనల్ డ్రామాకి మేము కనెక్ట్ అవుతాం అనుకుంటే మూవీ ఖచ్చితంగా చూడండి, నచ్చుద్ది. లేదు రివెంజ్ స్టోరీ అంటే మినిమం బాగుండాలి, థ్రిల్లింగ్ గా ఉండాలి, గ్రిప్పింగ్ గా ఉండాలి, డ్రామా అంటే కష్టం అనుకుంటే మాత్రం అవాయిడ్ చేయొచ్చు భయ్య మూవీని. బట్ స్టోరీ వైజ్ అయితే బాగుంటుంది. ఆ విజువల్స్ వైజ్ కూడా సినిమాటిక్ పరంగా చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. స్టోరీ లైన్ చాలా ఎంగేజింగ్ గా చూపిస్తారు స్టార్ట్ టు ఎండ్. ఇవైతే మీకు వర్కౌట్ అవుతాయి మూవీలో. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ పోయి కిస్సింగ్ సీన్స్ అలాంటివి అయితే ఉంటాయి. కొన్ని ఇండివిజువల్ గానే చూడండి. తెలుగులో అయితే లేదు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఓకే, మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే ఏ కంటెంట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, లవ్ యూ ఆల్, బై.